చెప్తామో కవ్యాలు ద్రవ్యాలు అన్నీ కూడా వాతావరణంలో కలిసి ఆ వాతావరణంలో ఉన్న అశుద్ధిని శుద్ధిగా మారుస్తుందన్నమాట. దానికి మా దగ్గర ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు స్ప్రింగ్ రూట్స్ వాళ్ళు చేయదలుచుకున్న ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి. సరే, బాగానే ఉందండి. సరే, మీరు పాకిస్తాన్ ఇండియా వార్ జరిగితే ఎంత నష్టం జరుగుతుందో యజ్ఞం చేస్తే అట్లానే లాభం ఉంటుందన్నారు. మరి అంత పెద్ద ఎత్తున యజ్ఞం చేయాలంటే చేయాలండి. యజ్ఞాలన్నది ఎంత పెద్ద ఎత్తున చేస్తే అంత మంచిది. చేస్తున్న కొద్దీ ఒక్కొక్క ప్రాంతంలో చేస్తున్న కొద్దీ ఆ ప్రాంతానికే కాకుండా భూమండలం అంతా కూడా ఆ వాయువు వ్యాపిస్తుంది. కానీ వ్యాపిస్తున్న కొద్దీ అది పలచబడుతూ ఉంటుంది. కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళకి తక్కువ, దగ్గరగా ఉన్న ప్రాంతాల వాళ్ళకి ఎక్కువగా లాభం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో యజ్ఞం ప్రతి చోట చేయడం మూలంగా ప్రతి ప్రాంతం వాళ్ళకి లాభం జరుగుతుంది. సో మనం యజ్ఞం చేయడం మూలంగా వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, శుద్ధమైన వాతావరణం ఉంటుంది, ఆరోగ్యకరమైన మనుషులు ఉంటారు, ఆరోగ్యకరమైన బుద్ధి పుడుతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందుకే యజ్ఞోవై విష్ణువు అన్నారన్నమాట. సరే, ఇప్పుడు ఈ యజ్ఞము నిజంగా ఇంత గొప్పదా అంటే అవునండి, బాగుందండి. మరి యజ్ఞానికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి, దానికి కావాల్సిన సరంజామా ఏమిటి, దాన్ని యజ్ఞకుణం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అవన్నీ కూడా వివరంగా నేను చెప్తాను తర్వాత. కానీ నేను ఒక వెబ్సైట్ నాది ఉంది, దానిలో నేను చూపిస్తాను. చూపించే ముందర అసలు యజ్ఞానికి ఎంతమంది ఋత్విజులు కావాలి, ఈ చిన్న వీడియో చూద్దాం. ఆ అగ్నిదేవుని యొక్క 7 నాలుకలకి 7 పేర్లు ఉన్నాయి. 1 కాళీ కరాళి, 2 మనోజవ, 3 సులోహిత, 4 సుధూమ్రవర్ణ, 5 స్ఫులింగిని, 6 విశ్వరుచి, 7 వైరాయమాన, 7 జిహ్వలు ఇవి. అందుకే బ్రాహ్మణులు అగ్నిహోత్రం వేల్చేటప్పుడు 18 మంది ఉండాలని చెప్పారు. ఏ జిహ్వకి ఏ శిఖకి ఏది వెయ్యాలో లెక్కలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అక్కడ తంత్రం ఉంది. ఇష్టం వచ్చినట్టు వేసేయకూడదు. అందుకే అంతమంది అక్కడ. చూశారు కదండి, 18 మంది ఋత్వికులు అని చెప్పి మనకి చెప్తున్నారు. నిజమే, ఆ 18 మందిలో 4 రకాలు ఉంటారన్నమాట. ఒకళ్ళు బ్రహ్మ, రెండో వాళ్ళు హోత, మూడో వాళ్ళు అధ్వర్యు, 4 ఉద్ఘాతం. బ్రహ్మ అనేక యజ్ఞాలు చేసి ఉంటాడు. యజ్ఞం జరుగుతున్నంతసేపు ఆయన మౌనంగా కూర్చొని యజ్ఞ మంత్రాలని మనసులో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞంలో జరిగే ప్రక్రియ అంతా ఆయన చూస్తూ ఉంటాడు. ఎక్కడా తప్పు జరగకుండా ఆయన దాని అబ్జర్వర్గా ఉంటాడు. అలానే హోత అనేకమైన దానాలు ఇస్తూ యజ్ఞంలో అలానే దానం పుచ్చుకుంటూ ఆయన అనేక రకమైన మంత్రాలు చదువుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చి అధ్వర్యు. అధ్వర్యు ఎవరంటే యజ్ఞకుండం కన్స్ట్రక్షను, దాని యొక్క డైమెన్షన్సు, ఏ మంత్రాలు వాడాలి, ఏ మెటీరియల్స్ వాడాలి, అలానే ఆయనకు కూర్చొని యజ్ఞానికి సమిధలు మెటీరియల్స్ అన్నీ అందిస్తూ తను కూడా ఆవుతులిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆయన అధ్వర్యు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అలానే మనకి ఉద్ఘాతం. ఉద్ఘాతం ఏంటంటే సామవేద గానం చేస్తారు. సామవేద గానం వెరీ ఇంపార్టెంట్ యజ్ఞంలో. ఇప్పుడు ఈ నలుగురే కదండి అంటే బ్రహ్మకి వెనకాల అసిస్టెంట్లు, హోతకి, ఉద్ఘాతకి, అధ్వర్యుకి అసిస్టెంట్లు ఉంటారు. వీళ్ళందరూ కలిపి 18 మంది అనమాట. సో 18 అయినా 16 అయితే ఏమైనా నష్టం అంటే 4 ఉన్నా నష్టం లేదండి. కానీ ఎంతమంది ఉంటే అంత చక్కగా యజ్ఞం జరుగుతుంది. మరి 18 అయినా అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు కదా అంటే ఒక యజ్ఞకుండానికి, పెద్ద యజ్ఞకుండానికి, దానికి సంబంధించిన పంచకుండాలకి 18 మంది అవసరం అవుతారు. ఇది లెక్క. సరేనండి, మరి యజ్ఞము నిజంగానే అంత గొప్పదా? అవునండి, గొప్పది. యజ్ఞంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు ఒకసారి చిన్న వీడియో చూద్దాం. యజ్ఞంలో ఉండే భేదాలన్నీ చెప్పి అన్ని భేదములు విష్ణు స్వరూపమే అని చెబుతున్నాడు. యజ్ఞం అంటేనే విష్ణువు. విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయ పుమాన్ దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. వ్యాసభాగవతం 7వ స్కందం 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ శ్లోకం, 11వ శ్లోకం.
వ్యాసభాగవతం 7వ స్కంధం 2వ అధ్యాయం 11వ శ్లోకం. యజ్ఞం అంటేనే విష్ణు. విష్ణు ద్విజక్రియామూలం. బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞాలన్నిటికీ విష్ణువే మూలం. యజ్ఞక ధర్మమయక పుమాన్. పురుష రూపంలో కనిపిస్తున్న శ్రీ మహావిష్ణువే ఈ యజ్ఞాలకి ధర్మాలకి మూలం. దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి, అనేక రకాల పంచభూతాలకి అన్నింటికీ విష్ణువు మూలం, అన్నింటికీ యజ్ఞం మూలం. దివి స్థితాక దేవత అంటే ప్రకృతి శక్తులు. ఆ ప్రకృతి శక్తులు బాగుండాలంటే యజ్ఞం చేయాలి. అందులో యజ్ఞక, యుజ్యక, మహేజ్యక, క్రతుకు, సత్రం ఎన్ని భేదాలు ఉన్నాయో చూడండి. చూశారు కదండి యజ్ఞంలో ఎన్ని రకాలు ఉన్నాయో. అలానే నేను నా వెబ్సైట్లో పెట్టాను. మా వెబ్సైట్లో www.vedas.us అనే వెబ్సైట్లో ఉంటుంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు దాన్ని ప్రత్యేకంగా చదువుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము యజ్ఞాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాము. మీరు చదువుకోవడానికి వీలుగా మా వెబ్సైట్లో పెట్టాము www.vedas.us. దానికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ వర్క్స్ అనే సెక్షన్కి వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ ఏజ్ ఆఫ్ అర్త్, యజ్ఞ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ ఇట్లా మీకు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయొచ్చు. మీరు క్లిక్ చేస్తే యజ్ఞ అండ్ బెనిఫిట్స్ అని చెప్పి కింద నేను ఇట్లా ఇస్తాను. మీరు వెళ్ళి కంప్లీట్గా చదువుకోవచ్చు. దీన్ని చదువుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చదవాలి కంపల్సరీ. మీకు ఇవన్నీ చదివితే కానీ మీకు అర్థం కాదు అసలు ఏమిటి, ఏం జరుగుతోంది ప్రపంచంలో అని. సో ఇదైన తర్వాత మీరు శ్రౌత యజ్ఞాలకి స్మార్త యజ్ఞాలకి డిఫరెన్స్ ఏమిటి, అసలు ఏంటి శ్రౌతం అంటే ఏమిటి, స్మార్తం అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాను. శ్రౌత యజ్ఞం అంటే ఏమిటి, అలానే కిందకి వెళ్తే మీకు రకరకాల యజ్ఞాల పేర్లు. సో ఆ పేర్లన్నీ ఇక్కడ ఇచ్చాను అనమాట. సో ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అట్లనే మీకు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ శ్రౌత యజ్ఞ అండ్ స్మార్త యజ్ఞ డిఫరెన్స్ ఇచ్చాను ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు చదివితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈజీగా చదువుకోవచ్చు అని. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఇక్కడ చదువుకోవచ్చు. అలానే మీరు మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యజ్ఞవేది, అసలు ఏం మెటీరియల్స్ కావాలి దానికి ఇట్లా క్లిక్ చేసిన కిందకి వెళ్తే మీకు ఇక్కడ అన్ని మెటీరియల్స్ పేర్లు ఇచ్చాను నేను. సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము ఏమిటి అనేది కూడా విషయాలు ఇచ్చాను నేను. అలానే మీరు వానస్పత్య సంభార్ అంటే ఏమిటి, అసలు దానిలోకి ఎటువంటి సమిధలు కావాలి మనకి, సో వాటికి పేర్లు ఇచ్చాను మీకు. ఓకే, ఏ చెట్ల వృక్షాల సమిధలు మనకి పనికొస్తాయి అనేవి మీకు స్పష్టంగా ఇచ్చాను. వాటి వల్ల లాభాలు కూడా ఇచ్చాను నేను. మీరు అది చదువుకోవచ్చు. ఆ తర్వాత సైంటిఫిక్ ప్రూఫ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ యజ్ఞ. సరే, దీనికి మీరు మేము అట్లా ప్రయోగాలు చేసిన దాని తర్వాత ఎటువంటి ఫలితాలు వచ్చాయి అన్న దాన్ని మీకు ఇక్కడ ఇచ్చాను. మీరు తీసుకెళ్ళి చూడొచ్చు. బృహస్పతి మహాయజ్ఞం ఏం చేసాము, యజ్ఞ అండ్ బెనిఫిట్స్ అనదర్ సైంటిఫిక్ ప్రూఫ్ అనేది మనం రకరకాలుగా నేను ఇచ్చాను. వాటికి అలానే మీరు వాటిని చూడంగానే ఏమవుతుందంటే మీకు బిలీఫ్ చేయాలా వద్దా అన్న ఆలోచన వస్తుంది. ఒకటే మార్గం దానికి, మీరు యజ్ఞం చేయటమే. యజ్ఞం చేసి దాని ముందర ఏమిటి, ఏ స్థితులు ఉన్నాయి, యజ్ఞం చేసిన తర్వాత స్థితులు ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వర్క్ సెక్షన్లో దొరుకుతుంది. ఇది బ్రీఫ్గా నేను చెప్పాను. మీరు గోత్రూ అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు మళ్ళీ పంపించండి, నేను వాటికి తిరిగి సమాధానం ఇస్తాను. చూశారు కదండి. అలానే యజ్ఞము ఎంత గొప్పది అనడానికి ఒక చిన్న కథ మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు భగవంతుడు ఏం చెబుతున్నాడో విందాం. మనకెందుకంటే మేమంతా మానవ మాత్రుడం. ఎవరు చెబుతున్నది నిజమో ఏది నిజమో తెలిసిపోతుందండి అర్థాలు చూస్తే. స్తవ్యక గమనించండి ఏమిటో అంటే స్తవము చేయదగిన వాడు, అంతే కదండి. ఎవరు స్తవము చేయదగిన వాడు? భగవంతుడే స్వయంగా చెప్పిన ఉదాహరణ మార్కండేయ పురాణంలో ఉంటుంది, మత్స్య పురాణంలో కూడా ఉంటుంది. నారదుడు ఒకసారి గంగానదిలో స్నానం చేస్తున్నట్టు. ఒక తాబేలు ఆయన దగ్గరికి అలా నారదుడు చేస్తున్నాడని మరి దానికి ఏదో తెలిసిందో ఏమిటో, లేకపోతే ఏదో దాని సహజ లక్షణం ప్రకారం అలా నెమ్మదిగా అలా ఇలా పాకుతూ వచ్చింది. నారదుడికి దాని ఓపిక, దాని రూపం, దాని పద్ధతి అన్నీ చాలా నచ్చాయి. నచ్చి
ఎందుకో దాన్ని స్తోత్రం చేద్దాం అనిపించింది. ఇంత నీటిలో అలా ఉండిపోతున్నది ఏకాంతంగా, దొరికిన ఆహారంతో ఎంత సంతృప్తిగా ఉంది. ఏదైనా కాస్త అలికిడైంది అంటే దాని అవయవాలు లోపలికి లాగేసుకుంటుంది. సృష్టిలో దీన్ని మించిన జీవి ఉన్నారని తాబేలును స్తోత్రం చేశాట. ఆ తాబేలు వెంటనే మనుష్య భాషలో అందిట, నన్ను ఎందుకయ్యా స్తోత్రం చేస్తావు? నేను ఇలా బతుకుతానంటే కారణం ఈ గంగానది. గంగానదిని స్తోత్రం చేయవయ్యా పిచ్చి మహర్షి. నేను ఉండడానికి కారణం గంగానదయ్యా. నేను ఎప్పుడూ ఆ గంగానదిని నమ్ముకుని బతుకుతున్నాను. నేను గంగానదిని స్తోత్రం చేయవయ్యా. నారదుడు గంగానదిని స్తోత్రం చేశాడు. గంగానది ప్రత్యక్షమైందట. ప్రత్యక్షం ఏమిటి నారద, నేనంతా ఈ సముద్రం లేకపోతే నేను వెళ్ళి సముద్రంలో కలిసిపోవలసిందే కదా. సముద్రం నాకంటే గొప్పదయ్యా. సముద్రపు నీళ్ళే కదయ్యా మళ్ళీ వచ్చి కింద పడితే గంగా నది, యమునా నది అనే నదులు అదే కదయ్యా. సముద్రం కంటే మేము గొప్పవాళ్ళమా? నదీనాం సాగరోగతికి అన్నారు. సముద్రాన్ని స్తోత్రం చేయకుండా నన్ను స్తోత్రం చేస్తే ఏమిటయ్యా, సిగ్గుగా ఉంది అది. ఓహో, కాబోసరకు నారదుడు సముద్రాన్ని స్తోత్రం చేశాడు. సముద్రం మనుష్య రూపంలో ప్రత్యక్షమైన నారద, వాడు చెప్తే చేసేయడమేనా? నీకేం అవుతుందా లేదా? నేనేవండి, భూమి లేకపోతే నేను ఉంటానా? భూమి ఉండబట్టే కదా సముద్రం ఉంది. సముద్రం ఎంత ఆవరించినా భూమినే కదా ఆవరించింది అని చెప్పి భూమిని స్తోత్రం చేయమన్నట్టు. ఇదేమిటో విచిత్రంగా ఉంది, చాలా దండకాలు చదవాల్సి వస్తుందని ఆయన భూదేవిని స్తోత్రం చేశాడు. వెంటనే భూదేవి ప్రత్యక్షమై, వెర్రివాడా నేనంతా, బ్రహ్మదేవుడు సృష్టించాడు నన్ను. బ్రహ్మదేవుడు లేకపోతే నేనెవరా? కాదు, నేనంతా, నేను ఇలా ఉన్నానంటే పర్వతాలు కారణం. పర్వతాలు నన్ను భరిస్తున్నాయి. ధరణీధరహ అన్నారు, అందుకే పర్వతాలను స్తోత్రం చేయవయ్యా. మేము ఎలాగూ చేయలేము, జడ పదార్థాలను. నువ్వు చేస్తే నీ రూపంలో మా రుణం తీరినట్టు అవుతుంది అంటే ఓహో అని పర్వతాలను స్తోత్రం చేశాడు. పర్వతాలన్నీ సప్తకుల పర్వతాలు కలిపి 7 ఋషులుగా ఆయనకు దర్శనమిచ్చి, మమ్మల్ని స్తోత్రం చేస్తావయ్యా, మేమెవరం అయ్యా? బ్రహ్మదేవుడు సృష్టించకపోతే మేమెవరం ఉన్నావయ్యా? మహేంద్రో మలయస్సఖ్యో పారియాత్రం గంధమాదనం ఏదైనా ఆయన సృష్టించినవేనయ్యా. అంచేది బ్రహ్మదేవుడు స్తోత్రం చేయి, మేము సంతోషిస్తాం. అది బ్రహ్మదేవుడు స్తోత్రం చేయి. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. ఈయనకి ఇంకా ఆనందం, వాళ్ళ నాన్నగారు కదా. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ఆయన, నీకు నేను తండ్రినైతే, పర్వతాలకు నేను సృష్టికర్తనైతే, నాకు తండ్రి కూడా ఉన్నాడయ్యా శ్రీ మహావిష్ణువు, ఆయన స్తోత్రం చేయమన్నట్టు. చివరికి శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేశాట. శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యన్నట్ట. యజ్ఞము యజ్ఞకర్మలు నిర్వహణ లేకపోతే నేనెవరినయ్యా? అంచేత ధర్మకర్మ నిర్వహణ లేకపోతే విష్ణువు అనేవాడు లేడైనా. విష్ణు ద్విజక్రియా మూలో యజ్ఞో ధర్మమయ పుమాన్ దేవర్షి పితృ. చూశారు కదండి, యజ్ఞం అన్నిటికంటే గొప్పది. యజ్ఞాలు యాగాదులు ఎక్కడైతే జరుగుతాయో, ప్రపంచంలో అవన్నీ ఎక్కడ జరుగుతాయో అక్కడ జనులందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారు. ఒకప్పుడు భారతదేశం అంతా యజ్ఞయాగాదులతో సుభిక్షంగా ఉండింది. అప్పుడు అందరూ చాలా సుఖవంతులుగా ఉండేది. కానీ ఆ తర్వాత మనకి అనేక కారణాలతో భ్రంశం ఉంది, ఈ స్థితిలో మనం ఉన్నాం. ఇప్పటికైనా యజ్ఞయాగాదులు చేస్తే చాలా సంతోషకరమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో, బలమైన వాతావరణంలో, స్పిరిచువల్ వాతావరణంలో, మానవాళికి మేలు చేసే వాతావరణంలో, ఈ సృష్టిలో సర్వ ప్రాణులకి హితకరమైన వాతావరణంలో మనం అందరం జీవిస్తాం. ఓ